అంతర్జాతీయ మహిళా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో 80 మంది పోలీస్ సిబ్బందితో నిర్వహించిన పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డుపై వాహన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి అరైవ్ కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలిపారు. హెల్మెట్ యొక్క ఆవశ్యకతను వివరించారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రోడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రయాణం చేయకుండా ఉండాలని సూచించారు. గంజాయి బారిన పడవద్దని తెలిపారు. గంజాయి జీవితాలను నాశనం చేస్తుందని, దేశ భవిష్యత్తు నిర్ణయించే యువత భవితవ్యాన్ని అగమ్య గోచరంగా చేస్తుందన్నారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కావున జాగ్రత్తలు పాటించాలన్నారు. సీసీటీవీ కెమెరాలను ఆవశ్యకత గురించి వివరించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల యొక్క కీలక పాత్ర పోషిస్తాయని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలతో పాటుగా 54 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాగిలం రూమ్తో గంజాయి తనిఖీలు చేపట్టారు. కేసులు అవుతాయి కాబట్టి ఎవరు కూడా అట్లా కొత్త వాళ్ళు వస్తే అక్కడి నుంచి వాళ్ళ ఇది నేరం చేస్తారు. సో అందువల్ల ఈ ఆశపడి ఎక్కువ డబ్బు పెట్టి నాకు ఎక్కువ వస్తుంది అంటే చేయకండి. మన జిల్లాలో జాబ్ ఫ్రాడ్స్ కూడా ఊరులో ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది, నేరం ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ నేరం, ఏ ప్రకారం నేరం పెరుగుతున్నాయి, ఇది మనం ప్రతి ఊరులో పోయి ప్రతి వార్డులో చేస్తాము. మాత్రమే మీ దగ్గర వచ్చి అట్లా కొత్తగా చేసాము ఏం లేదు. మీరు కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ వింటున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైతన్యం కూడా మీకు అవుతుంది. ఇది కాకుండా ఎవరైనా రౌడీ షీటర్ ఉంటే, హిస్టరీ షీటర్ ఉంటే వాళ్ళకు కూడా చెక్ చేస్తాం. ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పుకున్నారు, ఈ ఏరియాలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, 1 హిస్టరీ షీటర్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు మంచి ఉంటే ఇట్లయినా షీట్స్ ఓపెన్ కాదు. ఆ షీట్స్ ఓపెన్ ఉన్నాయి ఒక మంచి మాట కాదు. 1 నెలలో ఒకసారి పోలీస్ స్టేషన్ పోవాలి, అక్కడ సంతకం చేయాలి. మంత్లో 2-3 సార్లు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఉన్నారా లేదా చెక్ చేస్తారు. ఎందుకంటే ఆ క్రైమ్ వాళ్ళ ఏమైనా చేస్తే మళ్ళీ చేయకూడదు. దాంతో మనం ఈ పని చేస్తాం. ఇప్పుడు గాంజా చాలా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ అంటే మహారాష్ట్రకి దగ్గర, బార్డర్కి దగ్గర జిల్లా. అది కూడా ఈ ఏరియా కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఒకటి. మరియు జీవన్ రెడ్డి అంటున్నారు, డిఎస్పీ గారు అంటున్నారు దట్ ఇక్కడ లేబర్ క్లాస్ ఎక్కువ ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పని చేసి తిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. టెస్ట్ కిట్స్ వాడుతున్నాము, వాళ్ళందరికీ డి అడిక్షన్ సెంటర్ పంపుతున్నాము. ఇప్పటివరకు జిల్లాలో 25 మందికి 30 రోజు కోసం డి అడిక్షన్ సెంటర్ పంపడం జరిగింది. మీ పిల్లలు కూడా ఇప్పుడు మేబీ మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది, సిగ్గుపడుతున్నారు. మీ పిల్లలు ఎవరైనా గాంజాయి